అదే దొంగ అయితే కల్తీవాడు అయితే పారిపోతాడండి. ఒక నలుగురు వచ్చి అడిగే వరకు వెళ్ళిపోతాడు, ఉండడు. అతనికి నింద పడే వారికి అతని కడుపులో బాధ, కళ్ళల్లో నీళ్లు, నిజాయితీత్వం నిరూపించుకోవాలి. ఇక తప్పదు, నేనే తప్పు చేయలేదని నిలబడాడండి. నిలబడి కూడా బాధను దిగమింగుకొని కూడా తిన్నాడు. ఇక జర్నలిస్ట్ అనకండి దయచేసి. ఎందుకంటే జర్నలిస్ట్ ఆలోచన అది కాదు, జర్నలిస్ట్ సిద్ధాంతాలు అవి కాదు. జర్నలిస్ట్ అనే పేరుకు తగ్గట్టు మనుషులు కాదు వాళ్ళు. అయ్యో 10 రూపాయలు అమ్ముకున్నాడు అని పొట్ట కొట్టొద్దు అని ఆలోచించాను. మీకు అంత శక్తి సామర్థ్యం ఉంటే ఓ నాడు పైసలు హోటల్ పో. ఇప్పుడు మటన్ బిర్యానీ ఉంది, నీకు మటన్ బిర్యానీ తీసుకొచ్చి కోచిపోతుంది. కుక్కలు కోచిపోతే ఎన్నోసార్లు తెలిసినాయి, ఎన్నోసార్లు కేసులు అయినాయి. మరి వాటిని అడగవు? మటన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తావు, పోయి కూర్చుంటావు. నువ్వు కోసినాక కుక్క మేక నీకు తెలుసుద్దా? కుక్కలో మేకలో ఏది తెలియదు. అటువంటి 100,00,000 కేసులు ఉన్నాయి. వాటి మీద పోరాటం చేయండి. పేదలపైన కాదండి, పేదోడండి కారణం నుండి బస్ ఛార్జీలకు అయిపోతాయండి పైసలు. 1000 రూపాయలు 1500, 10 రూపాయలకు అమ్మినోడు ఏం సంపాదించుకొని పోతాడండి? అసలు అనవసరం అతను కడుపు కొట్టారు. నిజాయితీకి తిన్నాడండి, నిజాయితీకి తిన్నాడు. పారిపోలేదు అతను, పారిపోతే దొంగ అవుతాడు. ఇది కల్తీ కాదు, ఇది నిజం, ఇది కల్తీ లేదని నిరూపించి తిన్నాడు. ఆ తర్వాత కూడా తన ఇంటికి వెళ్ళి కూడా తన భార్య పిల్లలతో తినిపించాడు. ఊరు మొత్తం తిన్నారు. అది నిజాయితీత్వం. అది అతను నిలబెట్టుకున్నారు. మరి వాళ్ళకు నమ్మకం అండి, వాళ్ళు కల్తీ చేయట్లేదు, మేము దుబారాగా అమ్ముతలేము, న్యాయంగా బతుకుతున్నాం. న్యాయంగా వచ్చిందా 10 రూపాయలు 2 రూపాయలు వస్తాయంట లాభం. 10 రూపాయలు 2 రూపాయలు, 2 రూపాయలు కూడా అంత కష్టపడి అంత దూరంకి వచ్చిందంటే మరి అది ఆలోచించారు. ఇప్పుడు కర్నూలు ఎక్కడ, సమ్మక్క జాతర ఎక్కడండి? మీరు అట్లా కూడా ఆలోచన చేయాలి కదా. అది చాలా అన్యాయం అండి. మరి వాళ్ళకి అట్నే కనిపించిందని చెప్పలేము మరి. ఎందుకంటే 10 రూపాయలు అంటే జనాలంతా గుమ్మిగూడే వారికే మరి ఇదేదో స్మాగ్లింగ్ జరిగింది, ఏదో కల్తీ జరిగింది. మళ్ళీ పేరు అడిగి అతన్ని ముస్లిం అయినంత మాత్రాన, ముస్లిం పేరు అయినంత మాత్రాన మతస్థుడు అండి. మరి అట్లా మతాన్ని స్విచ్ పెట్టాలనుకుంటే ఎన్నో మతాలు ఏమి చేస్తారు. మరి అప్పుడు నీ మతం నా మతం అడిగి చేస్తాడు ఏంది ఎవడన్నా? అది చాలా తప్పది. వాళ్ళకు జ్ఞానం తెలియదు, అమ్ముకుంటే బాధ తెలియదు, కష్టపడే కడుపు కష్టం తెలియదు. ఏంటంటే 10 మంది 10 మాట్లాడగానే ఇదేదో జరిగిపోతుంది, ఇదేదో చేసేస్తున్నానని చెప్పేసి మనిషికి మాట అనేసి మూర్ఖులు అయిపోతారు. అంతే తప్ప ఏం లేదు అక్కడ. ఏమండి, అతనికి నింద పడే వారికి అతని కడుపులో బాధ, కళ్ళల్లో నీళ్లు, నిజాయితీత్వం నిరూపించుకోవాలి. ఇక తప్పదు, నేనే తప్పు చేయలేదని నిలబడాడండి. నిలబడి కూడా బాధను దిగమింగుకొని కూడా తిన్నాడు. అదే దొంగ అయితే కల్తీవాడు అయితే పారిపోతాడండి. ఒక నలుగురు వచ్చి అడిగే వరకు వెళ్ళిపోతాడు, ఉండడు. అతను అంత దూరంకెళ్ళి వచ్చి కూడా వద్దు, పరాయి రాష్ట్రం నుండి వచ్చిన మనకు ఈ రాష్ట్రంలో ఏదో పట్టుకుని వచ్చిన పేరు నిలబెట్టుకోవాలని నిలబడ్డాడు. అది ఈ రోజున జనాల్లో తెలిసేవారికే అతను గెలిచాడు. అటువంటి వాళ్ళకు వాళ్ళ జీవనోపాధి పరంగా వాళ్ళకు సహకరించాలండి. అటువంటి వాళ్ళు ఎక్కడ ఏ జాతర కాదు, ఎక్కడ బిజినెస్ పర్పస్ పెట్టుకున్నా కానీ వాళ్ళకు సహకారంగా తీసుకోవాలి. వాళ్ళ దగ్గర అటువంటి వాళ్ళ దగ్గరనే మనకు సాధారణ స్థితిలో అమ్మేటోళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇంత పెట్టి 100 రూపాయలు అంటే కళ్ళు మూసుకొని ఏం ఆలోచన తీసుకుంటాం. ఇంత పెట్టి 10 రూపాయలు అంటే అది ఆలోచిస్తాం. అమ్మ వీడు 10 రూపాయలు తీస్తున్నా అంటే మనకి దోచుకునేవాడే కావాలా, మనకు దోచి పెడతాడు వద్దు అన్నది ఈ నిజదర్శనం. ఇక జర్నలిస్ట్ అనకండి దయచేసి. ఎందుకంటే జర్నలిస్ట్ ఆలోచన అది కాదు, జర్నలిస్ట్ సిద్ధాంతాలు అవి కాదు. జర్నలిస్ట్ అనే పేరుకు తగ్గట్టు మనుషులు కాదు వాళ్ళు. అటువంటి వద్దు ఇక. ఎందుకంటే యూట్యూబర్ అన్నప్పుడు, ఛానల్ అన్నప్పుడు వెళ్ళు, సరదాగా ఏమో తీసుకో. కానీ ఈ పొట్టకూటి కోసం బతికే దగ్గర పోయి 10 రూపాయలకు ఎక్స్పైరీ డేట్ ఉందా ఏంటండి అది? మరి దానికి ఎవరు నష్టపోయి? మీ వల్లనే కదా జరిగింది, మీ వల్లనే కదా జరిగింది. కుటుంబం బదారా పడ్డది. 1,00,000 రూపాయలు అప్పు చేసుకుని ఉంటాడు అతను. అప్పు చేసుకుని 10 రూపాయలు లాభం మొత్తం వచ్చిండు. ఉన్న 10 రూపాయలు పోగొట్టిర్రు, ఉన్న వచ్చే ఆదాయం పోగొట్టారు. మరి ఇప్పుడు దాని కుటుంబానికి ఎవరు భరేసా? మీరు ఏం చేసినట్టు? జర్నలిస్ట్ పేరు న్యాయం చేయాలి కదా. మరి అతను న్యాయం చేయండి మీరే. జర్నలిస్ట్ అని అంటారు కదా, న్యాయం చేయి. జర్నలిస్ట్ పరంగా యూట్యూబర్ అంటావు కదా, నువ్వు మంచి సమాజంలో జరుగుతున్న న్యాయాలయాలపైన నువ్వు పోరాటం చేస్తున్నావు కదా, అవే చూపిస్తావు కదా. మరి న్యాయం చేయి ఇక్కడ. అతను న్యాయం చేస్తేనే నువ్వు యూట్యూబరు జర్నలిస్ట్ అవుతావు. లేకపోతే మీరేమవుతారో మీరు ఆలోచించు. జనాలు అంటారు ఆల్రెడీ, మనం అనొద్దు ఇక. నువ్వు అంటానికి మీరు తప్పు చేస్తారు కాబట్టి మీరు తప్పు అని చెప్తాం అంతే తప్ప మేమేదో తిట్టడానికి మిమ్మల్ని అంటానికి కాదు. సమాజంలో ఏది జరుగుతున్నా కానీ మేము ప్రశ్నిస్తాం. మాకేం పనిపాట్లు వచ్చి మైకుల వరకు మేము చెప్పాం ఇది తప్పు వచ్చింది. నమ్మేటట్లు లేకుండా అయిపోయింది. యూట్యూబర్లు అంతే వస్తారు, మైకులు పెడతారు, వాళ్ళు ఇష్టం వచ్చి మాడతారు, మన కడుపులు కొడతారని ఉద్దేశపూర్వకంగా వచ్చేసారు అంతే. ఇక అంతకు మించి ఆలోచన ఏమొస్తుంది? ఇప్పుడు నమ్మేటట్లు లేకుండా అయిపోయింది వీళ్ళొక్కరు చేయబట్టి.